హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 10వ ప్రజెంటేషన్. ప్రవచనాసారము 3వ భాగము, ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ. హబక్కుక్ 2 టేబుల్స్లో మనము 1843 చార్ట్, 1850 చార్ట్లో ఉన్న సత్యాలను మనము నేర్చుకుంటున్నాము. ఇంతవరకు 25-20 ప్రవచనము మనము ప్రవచన సారం నుండి రుజువుపరిచాము. అదేవిధంగా డైలీ అనుదినము అనే దానిని కూడా ప్రవచన సారంలో నుండి మనము రుజువుపరిచాము. ఈరోజు 7 బోరలలో ఆఖరి 3 బోరల గురించి మనము క్లుప్తంగా నేర్చుకోబోతున్నాము. 5, 6, 7 బోరలు. ఈ 3 బోరలు ఇస్లాముకు సూచనగా ఉన్నాయి. దీనిని మన పైనియర్స్ కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకున్నారు. వీటిని మనం సరిగా అవగాహన చేసుకోలేకపోతే అంత్యకాల బైబిల్ ప్రవచనము మనకు అర్థం కాదు. ఈ చివరిలో ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పును మనము సరిగా అవగాహన చేసుకోలేము. అందుచేత ఆఖరి 3 బోరలను అర్థం చేసుకోవటం ఇది చాలా చాలా ప్రాముఖ్యము. ఈ 3 బోరల గురించి మిసెస్ వైట్ కూడా ఆవిడ కూడా రైట్ అండర్స్టాండింగ్ ఉంది. ప్రవచనము ఏమి బయలుపరుస్తుంది అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని బయలుపరుస్తుందని మనం చెప్తాము. అయితే భవిష్యత్తులో జరగబోయే వాటిలో వేటిని ప్రాముఖ్యంగా తెలియచేస్తుంది అని అంటే ప్రపంచమును పరిపాలించే గొప్ప రాజ్యాల పరిపాలన, వాటి పతనం గురించి తెలియచేస్తుంది. ఒక ప్రవచనాన్ని మనం తీసుకుంటే ఆ ప్రవచనము ఒక రాజ్యం యొక్క అధికారంలోనికి రావటాన్ని చూపిస్తుంది, లేకపోతే ఒక రాజ్యము తన అధికారాన్ని కోల్పోవటము ఈ ప్రవచనము మనకి చూపిస్తుంది. ఎడ్యుకేషన్ పేజ్ 177 మరియు 184. Prophecy has traced the rise and fall of the world's great empires, Babylon, Medo-Persia, Greece and Rome. గనుక ప్రవచనాలు మనకి ఏ జాడలను తెలియచేస్తున్నాయి? ఈ లోకాన్ని పరిపాలించే రాజ్యాలు అధికారంలోనికి రావటము, తర్వాత వాటి యొక్క పతనం గురించి ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాఫిట్స్ అండ్ కింగ్స్ పేజ్ 548. The rise and fall of nations as made plain in the books of Daniel and Revelation. రాజ్యాల యొక్క ఉనికి, వాటి యొక్క పతనము దానియేలు, ప్రకటన గ్రంథాల్లో ఉన్నాయని ప్రవచన సారం మనకి తెలియచేస్తుంది. ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి 3 పవర్స్ ఎప్పుడూ కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఎవరంటే మొదటిది పేగనిజం, తర్వాత పేపలిజం, మూడవది ఇస్లాం. పేగనిజము పరిపాలన 723లో ప్రారంభమైంది. పేపలిజం పరిపాలన 538లో ప్రారంభమైంది. ఇస్లాం పరిపాలన 1298లో ప్రారంభమైంది. అయితే వీటన్నిటిని కూడా దేవుడు మనకు ప్రవచనాల ద్వారా తెలియచేస్తున్నాడు. సో కనుక ఇప్పుడు మనము ఈ ప్రవచనాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ప్రవచనం ప్రారంభమైనప్పుడు ఏ రాజ్యము అది అధికారంలోకి వస్తుంది, ఏ రాజ్యము అధికారాన్ని కోల్పోతుందో ప్రవచనాల ఆధారంగా మనము ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఎందుకనగా ప్రవచనాల ద్వారా దేవుడు ఈ చరిత్రను మనకు తెలియచేస్తున్నాడు. 25-20 ప్రవచనము. ఈ 25-20 ప్రవచనము అది 2 సార్లు నెరవేరుతుంది. కారణం ఏమిటంటే దేవుని ప్రజలు 2 రాజ్యాలుగా విడిపోయారు. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఈ 25-20 ప్రవచనం మొట్టమొదటిగా ఇశ్రాయేలు రాజ్యంతో ఇది నెరవేరుతుంది. రెండవదిగా యూదా రాజ్యంతో 25-20 ప్రవచనము నెరవేరుతుంది. ఈ 25-20 ప్రవచనము క్రీస్తు పూర్వము 723లో ప్రారంభమైంది. ఈ ప్రవచనము ప్రారంభమైనప్పుడు పేగనిజము అధికారంలోనికి వచ్చింది. పేగనిజము అధికారంలోకి వచ్చిన 1260 సంవత్సరములకు పేపలిజము అధికారంలోనికి వస్తుంది. పేపలిజము అధికారంలోకి వచ్చిన 1260 సంవత్సరములకు మనకి 2520 ప్రవచనము ముగుస్తుంది. అనగా 1798లో
పేపలిజము అది పతనము అయిపోతుంది. సో కనుక ప్రారంభంలో మనం ఏం చేస్తున్నాము, పేగనిజము ఈ 2005-20 ప్రవచనంలో ఇది ఉనికిలోనికి వస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి 1798లో ఇక్కడ పేపలిజము అది పతనము అయింది. 1798లో ఇది పతనమైనప్పుడు 1798 అదే సంవత్సరంలో అమెరికా అది అధికారంలోనికి వస్తుంది. సో రెండవ నెరవేర్పు యూదా రాజ్యంతో 25 అది నెరవేరుతుంది. క్రీస్తు పూర్వము 677 BCలో యూదా పతనము ప్రారంభమైంది. దీన్ని ఇక్కడ P అని పెట్టాను చూడండి, ప్రోగ్రెసివ్ ఫాల్. అంటే యూదా రాజ్యం యొక్క పతనము అది ఒకేసారి అది పతనం అయిపోదు. ఇక్కడ ఇశ్రాయేల్ రాజ్యం అయితే కనుక అది ఒకేసారి పతనం అయిపోతుంది. కానీ యూదా రాజ్యము అది ఒకేసారి పతనం అవ్వదు, అది నెమ్మదిగా పతనం అవుతుంది. అందుకనే దాన్ని ప్రోగ్రెసివ్ ఫాల్ అంటాము. సో కనుక ఆ రెండవ నెరవేర్పు ఇక్కడ ప్రారంభమవుతుంది 25-20. అయితే ఇది ఎక్కడ ముగుస్తుంది, 1844 ADలో ఇది 25 ప్రవచనం ముగిసింది. ఇక్కడ ఈ ప్రవచనం ముగిసినప్పుడు ఏమి పతనం అవుతుంది, అమెరికా అది దాని యొక్క పతనము ప్రారంభము అయింది. ఇది ప్రోగ్రెసివ్ ఫాల్. దీనిలో మనం గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ యూదా కూడా ప్రోగ్రెసివ్ ఫాలే, అమెరికా కూడా ప్రోగ్రెసివ్ ఫాలే. ఇది పరిపూర్ణమైన పతనం దీనికి ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు శకము 34లో వస్తుంది. దీనికి పరిపూర్ణమైన పతనం ఎప్పుడు వస్తుందంటే అమెరికా దేశంలో ఆదివారం చట్టము వచ్చినప్పుడు. తర్వాత రెండవ ప్రవచనం చూద్దాం. 2300 ప్రవచనము. 2300 ప్రవచనము క్రీస్తు పూర్వము 457లో ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభం అవ్వక మునుపు ఇంకొకటి ఉంటుంది, ఏమిటంటే 70 సంవత్సరాల ప్రవచనము. 70 సంవత్సరాల ప్రవచనము ఏమిటంటే దేవుని ప్రజలు బబులోనులో 70 సంవత్సరాలు ఉంటారనేది ప్రవచనము. ఈ 70 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, ఈ 70 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పుడు బబులోను అది పతనం అయిపోతుంది. మాది పార్సికులు వారి అధికారంలోనికి వస్తారు. అప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాది పార్సికులు వారు 3 శాసనములు చేస్తారు. బబులోనులో ఉన్న దేవుని ప్రజలు తిరిగి వాళ్ళు మరలా యెరూషలేములోకి వెళ్ళిపోవచ్చని 1వ శాసనము, 2వ శాసనం, 3వ శాసనం. ఈ 3వ శాసనంతో 2300 ప్రవచనము ప్రారంభము అవుతుంది. 457 BCలో 2300 ప్రవచనము ప్రారంభమైంది. ఈ 2300 ప్రవచనం ప్రారంభమైన 490 సంవత్సరాలకు అనగా 70 వారాల ప్రవచనము ఇక్కడ ముగుస్తుంది. ఈ 70 వారాల ప్రవచనము క్రీస్తు శకము 34లో ముగిసింది. క్రీస్తు శకం 34లో ముగిసినప్పుడు యూదా పరిపూర్ణంగా అది పతనం అయిపోతుంది. సో కనుక 2300 ప్రవచనము ఎక్కడ ముగిస్తుంది, 1844 ADలో ముగిస్తుంది. 1844 ADలో అమెరికా అది పతనము అవుతుంది. అది ప్రోగ్రెసివ్ ఫాల్. సో కనుక 2300 ప్రవచనం ప్రారంభమైనప్పుడు మనం చూస్తున్నాము 457లో 34లో యూదా పతనం అయిపోయింది. తర్వాత 1844లో అమెరికా దానికి పతనము ప్రారంభము అయ్యింది. నెక్స్ట్ 1335 ప్రవచనము. ఈ 1335 ప్రవచనము క్రీస్తు శకము 508లో ప్రారంభమైంది. ఇది క్రీస్తు శకము 1843లో ముగిస్తుంది. సో కనుక ఈ ప్రవచనము ప్రారంభమైనప్పుడు పేగనిజము పతనము అవుతుంది. 538 ADకి వచ్చేసరికి ఇక్కడ పేపలిజము అది అధికారంలోకి వస్తుంది. తర్వాత ఈ 1335 ప్రవచనము 1843లో అది ముగిస్తుంది. ఇక్కడ అమెరికా అది ప్రోగ్రెసివ్ ఫాలు, ఇక్కడ పతనం అవుతుంది. సో కనుక ప్రతి ప్రవచనమునకు ప్రారంభంలో మనం చూస్తున్నాము పతనమో లేకపోతే ఒక రాజ్యం ఉనికిలోకి రావడమో మనము చూస్తున్నాము. నెక్స్ట్ 1290. ఇది కూడా క్రీస్తు శకము 508లో ప్యాగనిజము పతనం అయిపోవడం చూస్తున్నాము ఈ ప్రవచనం ప్రారంభమైనప్పుడు. అదేవిధంగా ఇది 1798లో ఈ ప్రవచనం ముగుస్తుంది. ముగిసినప్పుడు ఇక్కడ పేపలిజము పతనము అవుతుంది. ఇది పతనమైనప్పుడు అమెరికా 1798లో అది అధికారంలోనికి వస్తుంది. అమెరికా 1798లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పతనం ఎప్పుడు ప్రారంభమైంది, 1840 ఆ కాలంలో దాని పతనం ప్రారంభమైంది. నెక్స్ట్ 1260 ప్రవచనము ఎప్పుడు ప్రారంభమైంది, 538
క్రీస్తు శకంలో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైనప్పుడు పేపలిజము అది అధికారంలోనికి వస్తుంది. ఈ ప్రవచనం ఎప్పుడు ముగుస్తుంది? 1798 7లో ముగుస్తుంది. ఇది ముగిసినప్పుడు ఏమైంది? పేపలిజము అది పతనము మనము దీనిలో చూస్తాము. సో కనుక 1260 సంవత్సరం కాల ప్రవచనము ప్రారంభంలో పేపలిజం ఉనికిలోనికి వస్తుంది. 1798లో ఇది పతనము అవుతుంది. ఇదే సమయంలో 1798లో అమెరికా రాజ్యము అది ఉనికిలోనికి వస్తుంది. నెక్స్ట్, ఈ విధంగా దేవుడు ఈ ప్రవచనాల ద్వారా మనకి ఏ రాజ్యము ఉనికిలోనికి వచ్చింది, ఏ రాజ్యము పతనమైందో మనకి దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. సో కనుక ప్రవచనాల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఈ రాజ్యాలు ఎలా ఉనికిలోనికి వస్తున్నాయి, ఎలా పతనం అయిపోతున్నాయి, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నేషన్స్ని మనకి ఈ ప్రవచనాల ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. వీటిని మనం చూసినప్పుడు చాలా ప్రవచనాలని ఆయన రిపీట్ చేస్తున్నాడు, ఆ సంభవాలను రిపీట్ చేస్తున్నాడు. దానికి కారణం ఏంటో మనం చదువుదాం. మ్యానుస్క్రిప్ట్ రిలీజెస్ వాల్యూమ్ 9 page 8. Some prophecies God has repeated, thus showing that importance must be given to them. The Lord does not repeat things that are of no great consequence. సో మనం ఇందాక చదివిన ప్రవచనాల్లో పేగనిజము అది ఉనికిలోకి రావటము, పేపలిజం ఉనికిలోకి రావటము, మళ్ళీ పతనం అయిపోవటము, అమెరికా ఉనికిలోకి రావటం, మళ్ళీ దాని యొక్క పతనం అయిపోవటం, ఇవన్నీ కూడా మనం రిపీటెడ్గా చూస్తున్నాము. ఎందుకని? ఇవి చాలా ప్రాముఖ్యమైనవి కనుక దేవుడు ఈ ప్రవచనాల ద్వారా 2520 ప్రవచనము, 2300 ప్రవచనము, 1335 ప్రవచనము, 1290 ప్రవచనము, 1260 ప్రవచనము, వీటన్నిటి ద్వారా దేవుడు ఈ లోకరాజ్యాలు ఏ విధంగా పరిపాలనకు వస్తాయి, ఏ విధంగా అవి పతనం అవుతాయో మనకి ఆయన తెలియచేస్తున్నాడు. ఈ 7 బూరల గురించి మనకి ప్రకటన 8-9 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా మనం చూస్తాము. ఈ 7 బూరలు ఒక బూర ఊదినప్పుడు ఈ బూరల యొక్క శబ్దము దేనిని తెలియచేస్తున్నాయంటే రాజ్యం యొక్క పతనాన్ని తెలియచేస్తున్నాయి. ఈ 7 బూరల్లో 2 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి 4 బూరలు ఒక భాగము, ఆఖరి 3 బూరలు ఒక భాగము. మొదటి 4 బూరలు అవి ఏ కాలంలో నెరవేరాయంటే అన్య రోమ కాలంలో మొదటి 4 బూరలు నెరవేరాయి. చివరి 3 బూరలు ఎవరి కాలంలో నెరవేరుతాయంటే పేపల్ రోమ్ కాలంలో అవి నెరవేరుతాయి. 5-6 బోర్ల గురించి దాని యొక్క ఏ రాజ్యం ఉనికిలోనికి వస్తుంది, ఏ రాజ్యం పడిపోతుందో ఈ బోర్ల యొక్క ప్రవచనం ద్వారా మనం చూద్దాం. 5-6 బోరలు. 5వ బోర జూలై 27, 1299లో ప్రారంభమైంది. అప్పుడు 150 సంవత్సరాల ప్రవచనము ప్రారంభమైంది. 150 సంవత్సరాల ప్రవచనము ప్రకటన 9వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 150 సంవత్సరాల ప్రవచనం ప్రారంభమైనప్పుడు ఇస్లాము అది అధికారంలోనికి అది వస్తుంది. ఈ 150 సంవత్సరాల ప్రవచనం ఎప్పుడు ముగుస్తుంది? జూలై 27, 1449లో ఇది ముగుస్తుంది. ఇదే సమయంలో మరలా 6వ ముద్ర ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇది ఎప్పుడైతే ఈ యొక్క 5వ ముద్ర ఎప్పుడైతే 5వ బోర ఎప్పుడైతే ముగిస్తుందో అదే సమయంలో మళ్ళా 6వ బోర కూడా ముగుస్తుంది. సో కనుక 6వ బోర జూలై 27, 1449లో ప్రారంభమైంది. ఈ బోర ప్రారంభమైనప్పుడు ఒక రాజ్యం ఇక్కడ పతనం అవుతుంది. జూలై 23, 1449లో ఈస్టర్న్ రోము అది పతనము ప్రారంభము అయింది. ఒకప్పుడు రోమరాజ్యము ఒకటిగా ఉండేది. తర్వాత కాలంలో అది 2 భాగాలైంది. తూర్పు రోమా రాజ్యము, పశ్చిమ రోమా రాజ్యము. సో కనుక ఇక్కడ జూలై 23, 1449లో ఇక్కడ మనం చూస్తున్నాము ఈస్టర్న్ రోము అది పతనము అయింది. సో కనుక ఇప్పుడు 5వ బోర కాలము జూలై 27, 1299 ప్రారంభమైంది. తర్వాత 6వ బోర కాలంలో 391 సంవత్సరముల 15 రోజుల ప్రవచనం ఉంది. ఇది కూడా ప్రకటన 9వ అధ్యాయంలో ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? జూలై 27, 1449లో ప్రారంభమై ఇప్పుడు ముగిసింది ఆగస్ట్ 11, 1840.
ఆగస్ట్ 11, 1840లో ఇస్లాము పతనము అయింది. సో కనుక 5-6 బోర్ల ద్వారా ఈ 2 ప్రవచనాల ద్వారా దేవుడు ఏమి తెలియచేస్తానంటే ఇస్లాము ఇక్కడ ఇది ఉనికిలోనికి వస్తుంది, అధికారంలోకి వస్తుంది. 1840లో దాని అధికారం కోల్పోతుందని ఈ ప్రవచనం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఈ బోరలు ఇస్లాంకు సూచనగా ఉన్నాయని మనకి మొట్టమొదటిగా ఎవరు తెలియచేశారు అంటే విలియం మిల్లర్. సో కనుక ఏదైనా మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడు ఈ జ్ఞానాన్ని ఆయన ఎవరికి ఇచ్చాడనంటే మన పైనీర్స్కి ఇచ్చాడు. మిల్లర్ రైట్స్కి వారి అనుచరులకి ఈ సత్యాలను ఇచ్చాడు. విలియం మిల్లర్ దీని గురించి ఏమంటున్నాడో మనం చూద్దాం. విలియం మిల్లర్స్ వర్క్స్ వాల్యూమ్ 2 పేజ్ 115 and 116. In prophetical scripture, the sounding of trumpet is always used to denote the downfall of some empire. ఏమన్నాడు? ఈ బోర శబ్దము వచ్చిందంటే అది దేనికి సూచనగా ఉందంటే ఒక రాజ్యము పతనమునకు సూచనగా ఉందని చెప్పాడు. తర్వాత ద లాస్ట్ 3 trumpets will claim our attention. ఈ 7 బోరల్లో ప్రాముఖ్యమైన బోరలు ఏమిటి? చివరి 3 బోరలు 5, 6, 7 వీటి గురించి అన్నాడు. ద లాస్ట్ 3 trumpets will claim our attention అంటే ఆఖరి 3 బోరలు మన గమనమును కోరుకొనుచున్నవి. ఎందుకనగా ఇవి చాలా ప్రాముఖ్యమైనవి గనుక. తర్వాత ద ఫస్ట్ 4 హ్యావింగ్ దేర్ అకంప్లిష్మెంట్ అండర్ రోమ్ pagan to the last 3 under Rome papal. ఇవి చాలా క్లియర్గా చెప్పాడు. మొదటి 4 బోరలు అన్య రోమరాజ్య కాలంలో అవి నెరవేరాయి. చివరి 3 బోరలు పేపల్ రోమ్ కాలంలో అవి నెరవేరుతాయి. స్టేట్మెంట్ కంటిన్యూస్. These 3 trumpets and 3 woes are a description of the judgment that God has sent and will send on the papal beast, the abomination of the whole earth. ఈ యొక్క ఆ బోరలను దేవుడు ఎందుకు పంపించాడో ఇక్కడ చెప్పబడింది. ఎందుకు పంపించాడంట? ఒక భ్రష్టత్వము నొందిన సంఘమును శిక్షించడానికి. దీన్ని ఏమన్నాడంటే పేపల్ బీస్ట్ అన్నాడు. ప్యాప్సీ అని చెప్తున్నాడు స్పష్టంగా. సో కనుక ఈ బోరలు దేని కొరకు దేవుడు అనుమతించాడంటే భ్రష్టత్వంలో ఉన్న సంఘమును శిక్షించడానికి. ఈ ఆఖరి 3 బోరలు ఏమని చెప్పాడు? ఓస్ అని చెప్పాడు. దీస్ 3 trumpets అండ్ 3 ఓస్. ఈ 3 బోర్లను ఏమని పిలుస్తాం? 3 శ్రమలు. ఈ 3 శ్రమలు ఎవరి మీదకి వస్తాయనంటే భ్రష్టత్వం నొందిన సంఘం మీదకి వస్తాయి. ప్రకటన 8వ అధ్యాయము 2వ వాక్యము. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బోరలు ఇయ్యబడెను. 7 దూతలు 7 బోరలు. ఈ 7 బోరల కాలంలో దేవుడు అంతకుముందు ఎప్పుడు కూడా చూపించని వాటిని, కొత్త సంగతులను దీనిలో దేవుడు చూపిస్తాడు. దానిలో 2వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో ఆ చెప్పిన వాటినే మళ్ళీ రిపీట్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఈ బోర్ల దగ్గరికి వచ్చేసరికి ఆయన చివరి 3 బోర్ల విషయంలో ఏం చూపిస్తాడో కొత్త సంగతులను చూపిస్తాడు. దీని గురించి ఎవరాయ స్మిత్ ఏమని చెప్తున్నాడో మనం చూద్దాం. థాట్స్ అండ్ డానియల్ అండ్ ద రెవల్యూషన్, పేజ్ 475 to 477. This verse introduces a new and distinct series of events. This verse అంటే ఏ వాక్యము? ప్రకటన 8వ అధ్యాయము 2వ వాక్యము. ఈ వాక్యము క్రొత్తవి మరియు స్పష్టమైన సంగతులను మనకి చూపిస్తున్నాయంట. This verse introduces a new and distinct series of ఈవెంట్స్. సో కనుక కొత్తవి మరియు స్పష్టమైన సంగతులు. ఏంటి కొత్తవి? అవి కొత్త అధికారం రాబోతుంది, అదే ఇస్లాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఇన్ ద సీల్స్ వీ హ్యావ్ హ్యాడ్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ డ్యూరింగ్ వాట్ ఈజ్ కాల్డ్ ద గాస్పల్ డిస్పెన్సేషన్. 7 ముద్రల కాలంలో దేవుడు సంఘ చరిత్రను చూపిస్తున్నాడు. అయితే 7 బోర్ల కాలంలో ఏం చూపిస్తున్నాడో చూద్దాం.
Statement continues. In the 7 trumpets now introduced, we have the principal political and warlike events which were to transpire under the same time. సో కనుక 7 బోర్ల కాలంలో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ప్రాముఖ్యమైన రాజకీయ యుద్ధ సంబంధమైన సంభవాలను చూపిస్తున్నాడు. మీకు అర్థమైందండి? ముద్రల కాలంలో సంఘ చరిత్రను చూపించాడు, కానీ బోర్ల కాలంలో ప్రాముఖ్యమైన రాజకీయ యుద్ధ సంబంధమైన సంభవాలు జరగబోతూ ఉన్నాయి, వాటిని చూపిస్తున్నాడు. అందుకని వార్ లైక్ ఈవెంట్స్ అని చెప్పారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. The 7 angels prepare themselves to sound. Their sounding comes in as a complement to the prophecy of Daniel 2 and 7. ఈ యొక్క బోరలు అవి ఒకదానికి కాంప్లిమెంట్గా వస్తున్నాయంట. కాంప్లిమెంట్ అనే వర్డ్ ఇక్కడ మనం చూడాలి. కాంప్లిమెంట్ అనే మాట COMPLETPLEMENT అని ఉంది, కానీ ఈ కాంప్లిమెంట్కి COMPLIMENTకి తేడా ఉంది. COMPLIMENT కాంప్లిమెంట్ అంటే అది మెచ్చుకోవటం, అభినందించడం. యూ హ్యావ్ ఎ గుడ్ వాయిస్, అది కాంప్లిమెంట్. కానీ ఇక్కడ చెప్పిన కాంప్లిమెంటు COMPLEMENT కాంప్లిమెంట్, దీని అర్థం ఏమిటంటే పరిపూర్ణము అని అర్థం. అంటే ఆఖరి 7 బోరలు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ అధ్యాయము వీటిలో ఉన్న ప్రవచనాలు వీటన్నిటిని కూడా ఈ యొక్క బోరలు పరిపూర్ణతలోనికి అవి నడిపిస్తున్నాయి అని చెప్పాడు. దానియేలు 2వ అధ్యాయము 7వ అధ్యాయం ప్రవచనాలు బోర్లో ద్వారా ఈ ప్రవచనాన్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూస్. Commencing with the breaking up of the old Roman Empire into 10 kingdoms. సో కనుక ఈ బోరులు కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే రోమా రాజ్యము 10 రాజ్యాలుగా విడిపోతుంది. సో కనుక విడిపోయినప్పుడు ఈ 4 బోర్లు మనము ప్రారంభము చూస్తాము. ఆఫ్ విచ్ ద ఫస్ట్ 4 trumpets we have a description. సో కనుక ఈ 10 రాజ్యాలు విడిపోవటమే ఈ 4 బోర్ల యొక్క చరిత్ర అని మనకు తెలుస్తుంది. తర్వాత ఒరేయా స్మిత్ డానియల్ అండ్ రెవల్యూషన్, థాట్స్ అండ్ డానియల్ అండ్ రెవల్యూషన్ పేజ్ 495లో ఇంకా ఈ విధంగా వీటి గురించి చెప్తున్నాడు. There is a scarcely so a uniform an agreement among interpreters concerning any other part of the apocalypse as respecting the application of the 5th and 6th trumpets or the first and the second woe to the Saracens and Turks. దీనిలో స్పష్టంగా చెప్తున్నాడు 5, 6 బోరలు ఇది మొదటి శ్రమ లేకపోతే రెండో శ్రమ అని వీటిని పిలుస్తున్నాడు ఒరేయా స్మిత్ వీరు చాలా స్పష్టంగా. ఓకే, నెక్స్ట్. ద రోమన్ ఎంపైర్ డిక్లైన్డ్ యాజ్ ఇట్ రోజ్. సో కనుక 5వ బోర వచ్చినప్పుడు ఏం జరిగిందంట? రోమన్ ఎంపైర్ డిక్లైన్డ్ యాజ్ ఇట్ రోజ్. సో కనుక 6వ బోర, 5వ బోర, 6వ బోర అధికారంలోనికి అది వస్తే ఏ అధికారం కోల్పోతుంది? ఆ రోము దాని యొక్క అధికారాన్ని కోల్పోతుంది. ఓకేనా? ద రోమన్ ఎంపైర్ డిక్లైన్డ్ యాజ్ ఇట్ రోజ్ బై కాంక్వెస్ట్, but the Saracens and the Turks were the instruments by which a false religion became the scourge of an apostate church. సో కనుక 5వ బోర, 6వ బోర ఎందుకు అవి ఉనికిలోనికి వచ్చినాయో ఇక్కడ చెప్తున్నాడు, అపోస్టేట్ చర్చ్ని శిక్షించడానికంట. సో కనుక క్రూసేడ్స్ జరిగినాయి. ఆ క్రూసేడ్స్ ఏమిటంటే పేపసీకి, పేపలిజంకి, ఇస్లాంకి మధ్య జరిగిన యుద్ధాలనే క్రూసేడ్స్ అంటాం. ఈ క్రూసేడ్స్లో దేవుడు ఇస్లాం ద్వారా ఈ భ్రష్టత్వంలో ఉన్న సంఘమును దేవుడు శిక్షించాడు. ఎప్పుడైనా కూడా ఒక దేశము భ్రష్టత్వంలోకి వెళ్తే దాని యొక్క ముగింపు ఏంటో తెలుసండి? ఆ దేశం యొక్క నాశనము. దేశ భ్రష్టత్వము దేశ నాశనమునకు నడిపిస్తుంది. సంఘ భ్రష్టత్వము సంఘ నాశనమునకు నడిపిస్తుంది. ఎవాంజలిజం
పేజ్ 235, paragraph 1. There will be a national apostasy which will end by in national ruin. ఏ రాజ్యంలో అయితే భ్రష్టత్వం ఉంటుందో ఆ రాజ్యము పతనము అవుతుంది. సో కనుక ఇప్పుడు ఒక రాజ్యము అది పతనం అవ్వాలంటే ముందు అది దేనిలోకి వెళ్ళాలంట? అది భ్రష్టత్వంలోనికి వెళ్ళాలి. అమెరికా దేశము దాని యొక్క పతనం ప్రారంభమైంది. మనం నేర్చుకున్నాము 1843 కాలంలో. ఎందుకు ఆ కాలంలో దాని యొక్క పతనం ప్రారంభమైందని అంటే, వాళ్ళు 1842 జూన్లో వాళ్ళకి రెండవ దూత వర్తమానం వచ్చినప్పుడు దాన్ని తృణీకరించి వారు ఆ డోర్స్ వారు క్లోజ్ చేశారు వర్తమానమునకు. అందుచేత అప్పుడు వాళ్ళకి ఆ పతనము ప్రారంభమైంది. అమెరికా దేశం యొక్క పతనము ఎప్పుడు పూర్తవుతుందంటే అమెరికా దేశంలో ఆదివారము చట్టము వచ్చింది. ఇప్పుడు నేషన్స్ రైజ్ అండ్ ఫాల్ గురించి మనం చూద్దాం. దీనిలో 2 సండే లాస్ ఉంటాయి. అందుచేత దీన్ని మనము దగ్గరగా దీన్ని మనము గమనించవలసి ఉంది. మొట్టమొదటి ఆదివారం చట్టము 321 క్రీస్తు శకము వచ్చింది. ఇక్కడ కాన్స్టంటైన్ చక్రవర్తి ఆయన క్రైస్తవుడు అయిన తర్వాత ఈ శాసనము చేస్తాడు. 333 సంవత్సరంలో రోమారాజ్యము 10 రాజ్యాలుగా విభాగించడము ప్రారంభము అవుతుంది. సో కనుక ఇక్కడ ఈస్టర్న్ రోము డివైడ్ అయిపోయింది. ఈస్టర్న్ రోము వెస్టర్న్ రోము డివిజన్ మనం ఇక్కడ 330లో చూస్తాము. 476కు వచ్చేసరికి రోమారాజ్యం పూర్తిగా 10 భాగాలుగా విడిపోయింది. 10 కింగ్డమ్స్ 476కి 10 రాజ్యాలుగా విడిపోతుంది. తర్వాత ఇక్కడ 538 సంవత్సరంలో పేపలిజం అధికారంలోకి వస్తుంది. పేపలిజం అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసే పని అంటే ఆదివారం చట్టం ప్రవేశపెట్టింది. సో కనుక మనం ఇక్కడ 321లో ఒక ఆదివారం చట్టం చూస్తున్నాము, 538లో రెండవ ఆదివారం చట్టము చూస్తున్నాము. ఈ 2 మరలా రిపీట్ అవుతాయి. అందుచేతనే దీన్ని మనం గమనించాలి. 606 సంవత్సరంలో ఇస్లాము అది చరిత్రలోకి వస్తుంది. 606 సంవత్సరంలో 1449 సంవత్సరంలో ఇస్లాము ఒక రాజ్యంగా అది అవతరిస్తుంది. 1798 సంవత్సరంలో ఇక్కడ పేపసీ దానికి చావు దెబ్బ తగులుతుంది. 1840 సంవత్సరంలో ఇస్లాము అది పతనము అవుతుంది. 7వ బోర ఎప్పుడు ప్రారంభమైందంటే సెప్టెంబర్ 11, 2001 7వ బోర ప్రారంభమైంది. దీని గురించి మనం చాలా క్షుణ్ణంగా భవిష్యత్తులో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనము 2 ఆదివార చట్టాల గురించి మనం చూసాము. ఈ ఆదివారం చట్టము మొట్టమొదటిగా కాన్స్టంటైన్ ఆయన 321లో చేశాడని చూసాము. తర్వాత పేపలిజం అధికారంలోకి వచ్చిన తర్వాత 538లో చేశారని మనము చూసాము. ఈ విధంగా ఆ పేపలిజము అధికారంలోకి రావడానికి ఎవరో దానికి సహాయం చేశారు. పేగన్ రోము సహాయము చేసింది. పేగన్ రోము తన యొక్క సైనిక బలాన్ని ఉపయోగించి హెరులి, ఆర్చగర్డ్స్, వాండల్స్ అనే ఈ 3 రాజ్యాలను అడ్డు తొలగించి తద్వారా 538 సంవత్సరంలో పేగన్ రోము పేపల్ రోమ్ని సింహాసనం పైన కూర్చోబెడుతుంది. 538లో పేపల్ రోమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1260 సంవత్సరాలకు దానికి చావు దెబ్బ తగులుతుంది. తన యొక్క అధికారాన్ని కోల్పోతుంది 1798వ సంవత్సరం. అయితే ప్రవచనం ఏం తెలియచేస్తుందంటే ఈ చిన్న కొమ్ముకు చావు దెబ్బ తగిలిన తర్వాత మరలా అది ఉనికిలోనికి వస్తుంది. దాని చావు దెబ్బ మానిపోతుంది, మరలా అది అధికారంలోనికి వస్తుంది. మరలా ఈ పేపసీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, మరలా 2 ఆదివార చట్టముల శాసనములు వస్తాయి. మొట్టమొదటి ఆదివారం చట్టము ఎప్పుడు ప్రారంభమవుతుందంటే భవిష్యత్తులో రాబోతూ ఉంది. అది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మరలా ఈ పేపసీ అధికారంలోనికి రావాలి. మరలా పేపసీ అధికారంలోనికి రావాలంటే దీనిని ఆ సింహాసనం పైన ఎవరు కూర్చోబెడతారు? దీనికి మార్గాన్ని ఎవరు సరళం చేస్తారు? అమెరికా దేశము సరళము చేస్తుంది. మొట్టమొదటిగా అమెరికా దేశము ఈ పేపసీకి దాని యొక్క అధికారాన్ని ఇస్తుంది. ఈ విధంగా అధికారాన్ని ఇచ్చినప్పుడు
అమెరికా దేశంలో ఆదివారం చట్టము వస్తుంది. మొదట అమెరికా దేశం తన యొక్క అధికారాన్ని ప్యాప్సీకి ఇస్తుంది. దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి కూడా తన యొక్క అధికారాన్ని ప్యాప్సీకి ఇస్తుంది. ఐక్యరాజ్య సమితి తన యొక్క అధికారాన్ని ప్యాప్సీకి ఇచ్చినప్పుడు అప్పుడు ఇంకొక ఆదివారం చట్టం వస్తుంది. అది లోకమంతా వచ్చే ఆదివారం చట్టము. దాన్ని యూనివర్సల్ సండే లా అంటాము. సో కనుక ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ప్యాప్సీ దానికి గాయం అయ్యింది, మరలా అధికారంలోకి రాబోతుంది. అధికారంలో రావడానికి దానికి అమెరికా సహాయం చేస్తుంది. అధికారంలోకి రాగానే మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఆదివారం చట్టము ప్రవేశపెడుతుంది. దీన్ని నేషనల్ సండే లా అని పిలుస్తాము. యునైటెడ్ నేషన్స్ దానికి అధికారం ఇచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా ఆదివారం చట్టం తీసుకొని వస్తుంది. దీన్ని యూనివర్సల్ సండే లా అని పిలుస్తాము. అంటే ఇప్పుడు మనకి అమెరికా ఏమవుతుందో తెలుసండి, ఇది మోడర్న్ రోమ్. గతంలో ఆదివారం చట్టం తీసుకొచ్చింది రోమే. సో కనుక మరలా చివరిలో ఆదివారం చట్టం తీసుకురావడానికి ఎవరు సహాయం చేస్తున్నారు? అమెరికా సహాయం చేస్తుంది. సో కనుక అమెరికా దేశము ఇప్పుడు అది మోడర్న్ రోమ్ అది అవుతుంది. 1843 చార్ట్, దీనిలో మనము ఇస్లాంను చూస్తాం. 5-6 బోర్ల కాలంలో ఇస్లాము ఉనికిలోకి రావడానికి మనము చూస్తాం. సో జూమ్ చేయండి దీన్ని. ఇది 1843 చార్ట్. ఇది 1843 చార్ట్లో ఇంకా కొంచెం 1843 చార్ట్ చూడండి. ఇది 5th ట్రంపెట్, 6th ట్రంపెట్. ఇక్కడ ఏమని రాశారు? మొహమ్మటన్స్. సో కనుక 1843 చార్ట్లో మనం ఏం చూస్తున్నాము? 5-6 బోరలు. అవి దేని సూచనగా ఉన్నాయి? ఇస్లాంకు అవి సూచనగా ఉన్నాయి. ఇస్లామును దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే భ్రష్టత్వంలో ఉన్న సంఘమును శిక్షించడానికి. దీన్ని శిక్షించేటప్పుడు 150 సంవత్సరాల ప్రవచనం కానీ 391 15 రోజుల ప్రవచనం కానీ వీటి గురించి చెప్పినప్పుడు ముద్ర లేని వారిని హింసించమని చెప్పడం మనము ప్రకటన 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అనగా భ్రష్టత్వంలో ఉన్న సంఘమును శిక్షించడానికి దేవుడు దీన్ని అనుమతించాడు. అయితే వీటి గురించి ప్రవచన సారం ఏం చెప్తుంది? చివరి 3 బోర్ల గురించి ప్రవచన సారము ఏం చెప్తుంది? గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 334 and 335. In the year 1840, another remarkable fulfillment of prophecy excited widespread interest. 1840లో ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం జరిగింది, అది అందరినీ ఆకర్షించిందని చెప్తున్నాడు. 2 years before, Josiah Litch, one of the leading ministers preaching the second advent, published an exposition of Daniel 9 predicting the fall of the Ottoman Empire. Ottoman Empire అంటే ఇస్లాం రాజ్యం అనబట్టి ఇది పతనం అయిపోతుందని 1840లో ఇది ఆటోమన్ ఎంపైర్ పతనం అయిపోతుందని జోసియా లిచ్ ఆయన ప్రకటన 9వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాల ఆధారంగా ఆయన చెప్పాడు. According to his calculations, this power was to be overthrown in AD 1840. 1840లో ఈ పతనము ఈ యొక్క అధికారం పతనం అయిపోద్దని ఆయన చెప్పాడు. సంథింగ్ in the month of August and also a few days previous to its accomplishment he wrote. సో అది కొద్ది రోజుల ముందే ఈ ప్రవచనాన్ని ఆయన రాయటం మనం చూస్తాము. తర్వాత allowing the first period 150 years to have been exactly fulfilled before Dicosius ascended the throne by permission of Turks. Turks అంటే ఇస్లాం. ఓకే, టర్క్స్. సో కనుక దీనిలో మనం ఏం చూస్తున్నాము? 150 సంవత్సరాల ప్రవచనం. ఫస్ట్ పీరియడ్ అన్నాడు, అనగా 5వ బోర కాలంలో 150 సంవత్సరాల ప్రవచనము ఉంది. అండ్ దట్ the 391 years 15 days commenced at the close of the first period. సో కనుక మొట్టమొదటి 5వ బోర కాలం ఎప్పుడు ముగిసింది అని అంటే జూలై 27, 1449లో 150 సంవత్సరాల ప్రవచనం ముగిసింది.
అక్కడే మరలా 391 రోజుల ప్రవచనము ప్రారంభమైంది. అంటే 5వ బోర 6వ బోర ఈ రెండింటిని సపరేట్ చేయడానికి లేదు, ఈ రెండు కూడా ఒక్కటే. ఈ రెండింటిని సపరేట్ చేసి మాట్లాడడానికి అవకాశము లేదు. ఓకేనా? సో దెన్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద 11th of August 1840. సో కనుక ఈ రెండు ప్రవచనాలు 150 సంవత్సరాల ప్రవచనము, 391 15 రోజుల ప్రవచనము, ఇది ఎప్పుడు ప్రారంభమైనాయి? 1299 జూలై 27 ప్రారంభమయ్యి 1840 ఆగస్టు 11 ఇవి ముగిశాయి. ఓకే, సో కనుక 1299 జూలై 27 ఇస్లాం అధికారంలోకి వచ్చింది. ఆగస్టు 11 1840లో అధికారాన్ని కోల్పోయింది. సో కనుక గ్రేట్ కాంట్రవర్సీ ఇక్కడ 5, 6 బోర్ల గురించి స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. సో అంటే ప్రవచన సారము మిసెస్ వైట్ ఈ 2 బోర్లను ఆవిడ అంగీకరించారు. అయితే విచారకరమైన సంగతి ఏమిటంటే బిబ్లికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఏమంటారంటే మేము 5, 6 బోర్ల యొక్క చరిత్రను అది ఇస్లాం అని మేము నమ్మము అని వారు డైరెక్ట్గా చెప్తున్నారు. ఇది చాలా విచారము. వారు ఈ విధంగా మేము 5, 6 బోర్ల యొక్క ఇది ఇస్లాం అని మేము నమ్మము, అది చరిత్ర మేము నమ్మము అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసండి? వారు ప్రవచన సారంను వారు తృణీకరిస్తున్నారు. ప్రవచన సారంలో ఇంత స్పష్టంగా 5వ బోర 6వ బోర వారి ప్రవచన కాలం గురించి ఇంత స్పష్టంగా రాస్తే ఆ చరిత్రను మేము నమ్మము అని అంటే వారు తృణీకరించేది దేవుని యొక్క మాటను, ప్రవచన సారాన్ని వారు తృణీకరిస్తున్నారు. మిసెస్ వైట్ 2025 ప్రవచనం తప్పని చెప్పలేదు, లేకపోతే 1335 ప్రవచనం తప్పని చెప్పలేదు, ఈ యొక్క బోర్లో తప్పని చెప్పలేదు, ఈ డైలీ తప్పను చెప్పలేదు. మిసెస్ వైట్ 2520ని ఆవిడ అంగీకరించారు, తర్వాత ట్రంపెట్స్ను అంగీకరించారు, అనుదినాన్ని అంగీకరించారు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న స్కాలర్స్ వాళ్ళు ఏమి చెప్పినప్పటికీ కూడా అవేవి కూడా అంగీకారము కాదు. వాళ్ళు ఎన్నైనా చెప్పచ్చు, కానీ ప్రవచన సారం ప్రకారంగా మనం చూస్తే ఈ ప్రవచనాలు అన్నీ కూడా మనము వాస్తవమని మనకు అర్థమవుతుంది. నేను చెప్తాను. సో ప్రపంచంలో ఉన్న మేధావులందరూ వచ్చినా కూడా విశ్రాంతి దినము ఆదివారం అని వారు ప్రూవ్ చేయలేరు. అదేవిధంగా ఈ యొక్క సత్యాలు 25 ట్రంపెట్స్, ఈ డైలీ సత్యాలు కూడా అంతే. ఇవి దేవుడిచ్చిన సత్యాలు కనుక వీటిని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది సాధ్యపడదు. ఎందుకనగా ఇవి దేవుడిచ్చిన సత్యాలు. దేవుడు మనకి 1843 చార్ట్, 1850 చార్ట్ ఇచ్చాడు. ఈ 2 చార్ట్స్ మీద ఏమున్నాయంటే ఇవి 2 చార్ట్స్ మీద ఉన్న సత్యాలు మనకు పునాది. అంత మాత్రమే కాకుండా ఈ సత్యాలు మన విశ్వాసము. అంత మాత్రమే కాకుండా ఈ 2 చార్ట్స్ మీద ఉన్న సత్యాలు ఎవరు తెలుసండి? క్రైస్ట్. మన సంగమనకు పునాది, మన విశ్వాసమునకు పునాది ఈ చార్ట్స్ మీద ఉన్న సత్యాలు. ఇవి యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాయి. రివ్యూ అండ్ హెరాల్డ్ January 19, 1905. God is not giving us a new message. We are to proclaim these. We are to proclaim the message that in 1843 and 1844 brought us out of the other churches. ఏమంటున్నారు? మనకి ఇంక క్రొత్త సందేశం లేదంట. మనం బోధించవలసిన వర్తమానం ఏమిటంటే 1843లో 1844లో దేవుడు మనకి ఏమైతే వర్తమానం ఇచ్చాడో ఆ వర్తమానంనే ఇంకా గొప్ప వెలుగుతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దాన్ని బోధించాలే కానీ మనకి క్రొత్త వర్తమానము లేదని చెప్పి అన్నారు. 1843 1844లో ఉన్న వర్తమానాన్ని బోధించినప్పుడు ఏం జరిగింది? 1843 and 1844 brought us out of the other churches. అంటే ఈ ఎంత శక్తివంతమైన వర్తమానాలు అంటే ఇతర సంఘాల్లో ఉన్న వారిని అది బయటికి తీసుకొని వచ్చింది. అనగా 1843 1844లో ఉన్న వర్తమానాలు అనగా ఈ చార్ట్స్ మీద ఉన్న ఈ ట్రూత్స్ దేవుని ప్రజలను గుర్తిస్తాయి. సో కనుక 1843 1844లో ఈ సత్యాన్ని బోధించినప్పుడు వేరే వేరే సంఘాల్లో ఉన్న వాళ్ళందరినీ ఉన్న దేవుని ప్రజలందరినీ కూడా ఈ సత్యాలు
అవి గుర్తించే. అదేవిధంగా మరలా ఇవి బోధించబడినప్పుడు దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలను ఈ చార్ట్స్ మీద ఉన్న సత్యాలు వారిని గుర్తిస్తాయి. నెక్స్ట్, మ్యానుస్క్రిప్ట్ రిలీజ్ నెంబర్ 760. God bids us give our time and strength to the work of preaching to the people the message that stirred men and women in 1843 and 1844. దేవుడు మనకి ఆదేశిస్తున్నాడంట. ఏమని? 1843లో 1844లో ఇచ్చిన వర్తమానాన్ని బోధించండి. ఎందుకనగా ఆ వర్తమానాలు మనుషులను అవి ప్రేరేపించే, మనుషులను అవి ఉత్తేజపరిచాయి. సో కనుక ఈ వర్తమానాలు బోధించమని మిసెస్ వైట్ మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. 1843 1844లో వర్తమానం అంటే ఏ వర్తమానం? అది ఈ చార్ట్స్ మీద వర్తమానం అండి. అది వాటిని బోధిస్తే మనుషులు కదిలింపబడుతున్నారంట. సో కనుక ఈ వర్తమానాలను బోధిస్తే మనుషులు కదిలింపబడతారు. కనుక సాతానుడు చేసే పని ఏమిటంటే ఈ వర్తమానాన్ని బోధించకుండా చేస్తాడు. ఈ వర్తమానాలు సత్యం కాదని ఆయన బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా ఇవి బోధించవలసిన అవసరం లేదు, ఇవి మనకు అక్కర్లేదు అని సాతానుడు ఎవరిని ప్రేరేపిస్తాడు? సాధారణమైన మనుషులను ప్రేరేపించడు. ఆయన ఎవరిని ప్రేరేపిస్తాడు తెలుసండి? లీడింగ్ పీపుల్. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులను, గొప్ప గొప్ప థియోలజియన్స్ను ఆ అపవాది వారిని నడిపిస్తాడు. చాలాసార్లు ఈ వర్తమానం చెప్తున్నప్పుడు ఏమైనా ప్రశ్నిస్తున్నారంటే, ఒక చాలా గ్రేట్ థియాలజియన్స్ ఉన్నారు, వాళ్ళు వీటిని చెప్పట్లేదు, మీకేమీ తెలియని వాళ్ళు మీరు చెప్తున్నారు ఏంటని చాలామంది వారు చెప్తున్నారు. కానీ ఒక వాస్తవం మనం గ్రహించాలండి. పరిశుద్ధ గ్రంథం ఏమి తెలియచేస్తుంది? యేసుక్రీస్తు వారి సమయంలో చాలామంది స్కాలర్స్ ఉన్నారు. పాత నిబంధన గ్రంథం 5 పుస్తకాలను కంఠస్థం చేసేసిన యూదులు అనేక మంది శాస్త్రులు పరిచయాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా అనర్గళంగా వాక్యాన్ని బోధించగలరు, వారికి అన్నీ తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన అంగీకరించలేదు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన సువార్తను ప్రకటించడానికి భారం ఎవరికి ఇచ్చాడు? ఆయన చేపలు పట్టుకునే వాళ్ళకి, గొర్రెలు కాచుకునే వాళ్ళకి ఇచ్చాడు. సో కనుక సత్యాన్ని మేధావులు మాత్రమే బోధిస్తారనుకుంటే అది పొరపాటేనండి. ఎందుచేతనంటే పరిశుద్ధ గ్రంథంలో 40 మంది ప్రవక్తల్లో అందరూ కూడా ఎవరైనా వాళ్ళు చదువులేని వాళ్ళే. సో కనుక సత్యం ప్రకటించడానికి మనకి ఆ పిహెచ్డి డిగ్రీ కాదండి ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, దేవుని యొక్క ఎన్నిక కావాలి. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారు వాటిని బోధిస్తారు. అందుచేత మనం గ్రహించాలి, ఆ స్కాలర్స్ వీటిని బోధించట్లేదంటే స్కాలర్స్ చెప్తేనే అందరూ వింటారండి. మనుషులు మోసం చేయాలంటే ఒక సాధారణమైన మనిషి బోధిస్తుంది, ఎవరు వింటారు? ఎవరు వినరు. అందుకని సాధారణకు తెలుసు. అందుకే మిస్సెస్ వైట్ అంటారు, ఏ నాయకులైతే ఈ సత్యమును ముందుకు నడిపించాలో వాళ్ళే స్టంబ్లింగ్ బ్లాక్గా ఉన్నారని చెప్పారు. సో కనుక దేవుడు సత్యాన్ని ప్రకటించడానికి సాధారణమైన మనుషులను ఒక వెర్రి వారిని ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన సత్యాన్ని ప్రకటిస్తాడు. మిసెస్ వైట్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మనకు ఆదేశం ఇస్తున్నాడు. 1843 1844లో ఉన్న ఈ సత్యాలను బోధించండి. ఇవి ఎవరిని గుర్తిస్తాయి? దేవుని సంఘంలో ఉన్న దేవుని ప్రజలను గుర్తిస్తాయి. నెక్స్ట్, మ్యానుస్క్రిప్ట్ రిలీజెస్ వాల్యూమ్ 21 పేజ్ 437. All the messages given from 1840 to 1844 are to be made forcible now. ఎలన్ వైట్ కాలంలోనే అంటుంది 1840కి 1844 మధ్యన ఇచ్చిన వర్తమానములు ఇప్పుడు బలముగా దృఢముగా మనం బోధించాలి. ఏ వర్తమానాలు ఇచ్చాడండి? 1840 to 1844 దిస్ చార్ట్స్. ఎంత క్లియర్గా ఉంది చూసారు. ఇది దీనికి ఏమి కన్ఫ్యూజన్ లేదండి ఇంకా. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. Blessed are the eyes which saw the things that were seen in 1843 and 1844. 1843లోను 1844లో ఉన్న ఈ యొక్క వర్తమానమును ఎవరైతే చూస్తారో వారు దీవించబడిన వారంట. బ్లెస్డ్ పీపుల్ ఎవరంటే ఈ చార్ట్స్ మీద ఉన్న సత్యములను చూసేవారు, వాటిని అర్థం చేసుకునేవారు. కానీ మనుషులు ఈ సత్యాలను చూడటానికి ఇష్టపడల, చెప్తుంటే వాటిని వినటానికి ఏమాత్రం కూడా ఇష్టమో చూపించట్లేదు. మిసెస్ వైట్ చెప్తున్న మాటలు, ఎవరైతే 43 44లో ఉన్న సత్యములను చూస్తాడో ఈజ్ ఏ బ్లెస్డ్ మ్యాన్. స్టేట్మెంట్ కంటిన్యూస్. ఏ మెసేజ్ విల్ సూన్ బి గివెన్ బై గాడ్స్ అపాయింటెడ్ దట్ విల్ స్వెల్ ఇంటూ ఏ లౌడ్ క్రై. సో కనుక ఈ చార్ట్స్ మీద ఈ వర్తమానము బోధించినప్పుడు అది ఎక్కడికి నడిపిస్తుందంట? పెద్ద కేక వర్తమానం బోధించడానికి నడిపిస్తుంది. అనగా 1843 1844లో ఉన్న ఈ వర్తమానాలు మిడ్ నైట్ క్రై వర్తమానం అని పిలుస్తాము. ఇవి పెద్ద కేక వర్తమానము నడిపించడానికి ఇవి నడిపిస్తున్నాయి.
సో కనుక మన పెద్ద కేక వర్తమానము నాన్ అడ్వెంటిస్ట్కి బోధించాలంటే దానికి ముందు అడ్వెంటిస్ట్ పరమైన మనము ఏ వర్తమానాలు బోధించాలి? మన సంఘమునకు 1843, 1840లో ఈయన వర్తమానాలు బోధించాలి. దీని గురించి ఈ స్టేట్మెంట్ గురించి చదువుతూ ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ మొదట్లో మిసెస్ వైట్ ఏమన్నారంటే ఆల్ ద మెసేజెస్ గివెన్ ఫ్రమ్ 1840 to 1844 అని ఉన్నప్పుడు ఒక స్కాలర్ అంటాడు, ఇక్కడ ఆల్ ద మెసేజెస్ అంటే అవి ఏమిటంటే మూడు దూతల వర్తమానం మాత్రమే, కానీ ఈ చార్ట్స్ మీద ఉన్న వర్తమానాలు కాదు అంటాడు. సో అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఏం తెలుసండి? 1842, 1844 మధ్యన మొదటి దూత, రెండో దూత వర్తమానాలు మాత్రమే బోధించబడ్డాయి, మూడో దూత వర్తమానము బోధించబడలేదు. సో కనుక తర్వాత స్టేట్మెంట్ మనం చదివితే మనకు అర్థమవుతుంది, ఈ 1842, 1844 మెసేజెస్ అంటే 3 ఏంజెల్స్ మెసేజ్ గురించి మాట్లాడలేదు, ఈ చార్ట్స్ మీద ఉన్న వాటి గురించి మాట్లాడుతుందని మనకి తర్వాత స్టేట్మెంట్ చదివితే మనకు అర్థమవుతుంది. ఒక ఆయన అంటాడు, దీన్ని వ్యతిరేకించే ఒక స్కాలర్ అంటాడు, మిసెస్ వైట్ అంట చాలా కేర్లెస్ రైటర్ అంట, కేర్లెస్ రైటర్, లెక్కలేంతనగా ఆవిడ రాస్తుందంట. మీరు దీనికి ఒప్పుకుంటారా మీరు? ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ మనం చదివితే మనకు అర్థమవుతుంది ఈ ఆల్ ద మెసేజ్ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఓకేనా? మ్యానుస్క్రిప్ట్ రిలీజెస్ వాల్యూమ్ 15, 371 పేజ్. ద ట్రూత్స్ దట్ వీ రిసీవ్డ్ ఇన్ 1841, 1842, 1843 and 44 ఆర్ నౌ టు బి స్టడీడ్ అండ్ ప్రొక్లెయిమ్డ్. ఎల్ఎన్జీ వైట్ కాలంలోనే ఆవిడ చెప్తున్నారు, 1841, 1842, 1843, 1844లో ఇచ్చిన వర్తమానములను మళ్ళా చదివి మనము వాటిని బోధించాలి అని చెప్పారు. ఓకే, తర్వాత ఏమంటున్నాను చూద్దాం. ద మెసేజెస్ ఆఫ్ ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఏంజల్స్ విల్ ఇన్ ద ఫ్యూచర్ బి ప్రొక్లైమ్ విత్ ఎ లౌడ్ వాయిస్. సో కనుక మూడు దూతల వర్తమానం ఎప్పుడు బోధించాలి? మిసెస్ వైట్ ఉన్న కాలంలో అంట ఆ భవిష్యత్తులో బోధించాలి. ఎప్పుడు అది? పెద్ద కేక కాలంలో. సో కనుక మొదటి మూడు దూతల వర్తమానము మనం అర్థం చేసుకున్నాము, దేవునికి భయపడటం అంటే మనం ఆజ్ఞలకు విధేయతలు అవటం మనం అర్థం చేసుకున్నాము. రెండో దూత వర్తమానము బబులోను విడిచి మీరు బయటికి రమ్మంటే అసత్యాలన్నింటినీ కూడా బబులోను ఏమైతే అబద్ధ బోధనలను బోధించిందో వాటన్నింటిని విడిచి బయటికి రమ్మనే దాన్ని మనం నేర్చుకున్నాము. మూడో దూత వర్తమానం ఏంటి? విశ్రాంతి దినము, అది మనం అర్థం చేసుకున్నాం. సో కనుక ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారికి ఇవ్వవలసిన వర్తమానం ఏంటి తెలుసండి? మూడు దూతల వర్తమానం కాదు. వాళ్ళకి ఇవ్వాల్సిన వర్తమానం ఏంటి తెలుసా? 1841, 1842, 1843, 1844లో ఇచ్చిన వర్తమానము ఇప్పుడు సెవెంత్ అడ్వెంటిస్ట్ వారికి ఇవ్వాలి. కానీ మూడు దూతల వర్తమానం ఎవరికి ఇవ్వాలి? పెద్ద కేక వర్తమానం వచ్చినప్పుడు ఇతర సంఘాల వారికి ఇవ్వాలి. సో కనుక మిసెస్ వైట్ ఆల్ ద మెసేజెస్ గివెన్ ఫ్రమ్ 1842, 1844 అన్నప్పుడు మూడు దూతల వర్తమానం గురించి మాట్లాడలేదండి. దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ చార్ట్స్ మీద ఆ ట్రూత్స్ గురించి మిసెస్ వైట్ మాట్లాడుతున్నారు. వెరీ క్లియర్. ఓకే, సో కనుక ఈ రెండు చార్ట్స్ మీద ఉన్న వర్తమానాలు ఎవరికి? అడ్వెంటిస్ట్ సంఘం వారికి. మూడు దూతల వర్తమానం ఎవరికి? ప్రాముఖ్యంగా ఎవరికి మూడు దూతల వర్తమానము? ఇతర సంఘాల వారికి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందండి? నెక్స్ట్ స్టేట్మెంట్, లామా లిండా మెసేజెస్, పేజ్ 156. He will be with us in 1906 as he was with us in 1841, 1842, 1843 and 1844. ఏమని చెప్తాను మిసెస్ వైట్? 1906 సంవత్సరంలో చెప్తున్నారు మనతో దేవుడు 1841, 42, 43, 44 ఏ విధంగా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? అప్పుడు బోధించిన వర్తమానమే మనం ఇప్పుడు బోధించాలి. అప్పుడు ఉన్నట్టుగానే దేవుడు మనతో ఉంటాడు. కనుక 2520 తర్వాత పేగనిజం, 1335, ఈ ఆఖరి 3 బోర్లు, ఇవన్నీ కూడా అప్పుడు బోధించారు. 2 బోర్లు అప్పుడు బోధించారు, 3 బోర్ల గురించి తర్వాత మన భవిష్యత్తులో నేర్చుకోబోతున్నాం. సో కనుక మిసెస్ వైట్ ఎంత క్లియర్గా దీన్ని అంగీకరిస్తున్నారో చూస్తున్నారండి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, జనరల్ కాన్ఫరెన్స్ బులెటిన్, April 1, 1903. God wants his people to know that we have the message as he gave it to us in 1843 and 1844. సో కనుక దేవుని ప్రజలు వాడు గుర్తించాలంట. ఏం గుర్తించాలి? మనకి ఒక వర్తమానం ఉంది. ఏం వర్తమానము? 1843లో 1844లో ఒక వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానం ఉందని మనము గ్రహించాలి అని మిసెస్ వైట్ చెప్తున్నారు. సో కనుక వీటి గురించి ఈ చార్ట్స్ మీద వాటి గురించి మిసెస్ వైట్ ఏం చెప్తున్నారో ఆఖరిగా ఈ స్టేట్మెంట్ చదువుకుని మనము క్లోజ్ చేద్దాం. రివ్యూ అండ్ హెరల్డ్, April 14,
1903. The warning has come. Nothing is to be allowed to come in that will disturb the foundation of the faith upon which we have been building ever since the message came in 1842, 1843 and 1844. 1841, 42, 42, 43, 44 మనకిచ్చిన వర్తమానము ఇది మన విశ్వాసమునకు ఆధారము. సో కనుక దీనిని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు అని స్పష్టంగా క్లియర్గా ప్రవచన సారం మనకి తెలియచేస్తుంది. స్టేట్మెంట్ కంటిన్యూస్. I was in this message and ever since I have been standing before the world true to the light that God has given me. దేవుడు ఈ వర్తమానం నాకు ఇచ్చాడు. ఈ వర్తమానం ఇచ్చిన దగ్గర నుంచి కూడా లోకమంతటికి నేను ప్రకటిస్తున్నాను. ఏం బోధిస్తున్నారు లోకమంతటికి? ఈ చార్ట్స్, మిసెస్ వైట్. ఓకేనా? We don't propose to take our feet off the platform on which they were placed, as day by day we sought the Lord with earnest prayer seeking for light. సో కనుక ఈ చార్ట్స్ మీద ఉన్న ఈ సత్యాలను మనము ఏమాత్రం కూడా తీసేయడానికి లేదు. ఎందుకనగా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చాలా ఆసక్తిగా చదివి దేవుని యొక్క సహాయంతో ఈ సత్యాలను దేవుడు బయలుపరిచాడు, వాటిని పెట్టారు. సో కనుక వీటిని ఏమాత్రం తీసేయడానికి లేదు. నెక్స్ట్, డూ యూ థింక్ దట్ ఐ కుడ్ గివ్ అప్ ద లైట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ? సో వాళ్ళు అడుగుతున్నారు, దేవుడు నాకు ఇచ్చిన ఆ వెలుగుని మీరు విడిచిపెట్టేయమంటారా? నో. ఎందుకు? చాలామంది దాన్ని వ్యతిరేకించడం ప్రారంభిస్తున్నారు ఈ చార్ట్స్ మీద ఉన్న వాటిని. సో కనుక మిసెస్ వైట్ క్లియర్గా అంటున్నారు, డూ యూ థింక్ దట్ ఐ కుడ్ గివ్ అప్ ద లైట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ? దేవుడు నాకు ఇచ్చిన వెలుగుని నేను విడిచిపెట్టానా? నో. ఏమంటున్నారు? కాదంట. తర్వాత స్టేట్మెంట్ మాట ఏమంటారు తెలుసండి? ఇట్ ఈస్ టు బి ద రాక్ ఆఫ్ ఏజెస్. ఎందుకు దీన్ని విడిచిపెట్టకూడదంటే ఇట్ ఈస్ టు బి రాక్ ఆఫ్ ఏజెస్. రాక్ ఆఫ్ ఏజెస్ అంటే ఎవరు తెలుసండి? రాక్ ఆఫ్ ఏజ్, ఆర్ ఈజ్ క్యాపిటల్, ఏ ఈజ్ క్యాపిటల్. రాక్ ఆఫ్ ఏజెస్ ఈజ్ క్రైస్ట్. సో కనుక 1843, 1850 చార్ట్లో ఉన్న ఈ సత్యాలు ఎవరు? క్రీస్తు. సో కనుక ఇది క్రీస్తు కనుక దీన్ని ఎలా విడిచిపెడతాను నేను అని చెప్తున్నారు. తర్వాత అన్నారు, ఇట్ హ్యాస్ బీన్ గైడింగ్ మీ ఎవర్ సిన్స్ ఇట్ వాస్ గివెన్. సో కనుక ఈ చార్ట్స్ మీద ఉన్న ఈ సత్యాలు నాకు ఇవ్వబడిన దగ్గర నుండి కూడా ఇవి నన్ను గైడ్ చేస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు మిసెస్ వైట్. సో కనుక ఈ చార్ట్స్ మీద ఉన్న సత్యాలు ఏమిటంట? రాక్ ఆఫ్ ఏజెస్. 10 ఆజ్ఞలు ఏమిటి? యేసుక్రీస్తు వారు. ఈ సత్యాలు ఏంటి? యేసుక్రీస్తు వారు. కనుక నేనేమంటానంటే 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ తీసేస్తే ఎంత పాపమో, 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞను తీసివేస్తే ఎంత పాపమో, ఈ చార్ట్స్ మీద ఉన్న వాటిని తీసేయడం కూడా అంతే పాపము. వీటిలో ఉన్న వాటిని తీసేయడానికి ప్రయత్నం చేస్తే దాని అర్థం ఏమవుతుందో చెప్పమంటారా? ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు వారిలో పాపము పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, 10 ఆజ్ఞల్లో దానిలో ఎర్రర్ ఉందని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. ఈ చార్ట్స్లోంచి ఏదైనా ఒక దాన్ని మనం తీసేయడానికి ప్రయత్నం చేస్తే అది తప్పు అని చెప్తే యేసుక్రీస్తు వారిలో పాపం ఉంది అని మనం ప్రూవ్ చేయడానికి ప్రయత్నము చేయటము వంటిది. ఎన్ని పవర్స్ ప్రయత్నం చేస్తున్నాయి వారి లోకాన్ని పరిపాలన చేయడానికి? పేగనిజం, పేపలిజం, ఇస్లాం. పేగనిజం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు పూర్వము 723. అది ఎప్పుడు పతనం అయిపోయింది? 508. పేపలిజం ఎప్పుడు వచ్చింది? 538లో ఉనికిలోకి వచ్చింది. అది 1798లో దానికి అధికారాన్ని కోల్పోయింది. ఇస్లాం ఎప్పుడు వచ్చింది? 1299లో వచ్చింది. 1840లో అధికారాన్ని కోల్పోయింది. ప్రవచనాల ద్వారా లోకరాజ్యాల యొక్క అవతరణ, వాటి యొక్క పతనము దేవుడు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఆఖరిగా మరలా ఒక రాజ్యము ప్రపంచానంతని పరిపాలించడానికి రాబోతూ ఉంది. ఏమిటది? మరలా చావు దెబ్బ తగిలిన ఈ చిన్న కొమ్ము, ఈ పేపసీ మరలా అధికారంలోనికి వస్తుంది. మరలా ఇది అధికారంలోనికి వచ్చినప్పుడు 2 ఆదివార చట్టాలు వస్తాయి. ఒకటే అమెరికా దేశంలో, రెండోది లోకమంతా కూడా వస్తాయి. సో కనుక ఈ యొక్క చిన్న కొమ్ము మరలా అధికారంలోనికి రాక మునుపు ఒక వర్తమానము
బోధించాలి దేవుని ప్రజలకు. ఆ వర్తమానం ఏమిటంటే రైచియస్నెస్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటము. ఆ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అనే వర్తమానం ఏంటో తెలుసండి. 1843, 1850 చార్ట్లో ఉన్న ఈ వర్తమానమే రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్. దీని గురించి మనం భవిష్యత్తులో ఇంకా విపులంగా నేర్చుకోబోతున్నాము. సో కనుక ఈ రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్ వర్తమానము ప్రారంభము అయింది. ఇది ప్రారంభం అవటానికి దీనికి ఎవరు సహాయం చేస్తారో తెలుసండి. ఇది ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? 7వ బోర ప్రారంభమైనప్పుడు మెసేజ్ ఆఫ్ రైచియస్నెస్, జస్టిఫికేషన్ బై ఫెయిత్ మెసేజ్ అది ప్రారంభము అవుతుంది. సెప్టెంబర్ 11, 2001లో ట్విన్ టవర్స్ను ఇస్లాము కూల్చివేసినప్పుడు అప్పుడు 7వ బోర ప్రారంభమైంది. అదే సమయంలో రైచియస్నెస్ బై ఫెయిత్ వర్తమానము అది ప్రకటించడము ప్రారంభము అయింది. ఈ వర్తమానం ఏమని చెప్పాను? ఈ చార్ట్స్ మీద ఉన్నది రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్. ఎందుచేత మనము చివరి 3 బోర్లను మనం ఎందుకు నేర్చుకోవాలి తెలుసండి? అంత్యకాల బైబిల్ ప్రవచనం మనకు అర్థం కావాలనంటే ఆఖరి ఈ 3 బోర్లు మనకు అర్థమైతేనే ఈ ప్రవచనము అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేము మీదకి వెళ్ళినప్పుడు ఆయన గాడిద ఎక్కి వెళ్ళారు. ఈ గాడిద దేనికి సూచనగా ఉందంటే ఇస్లాంకు సూచనగా ఉంది. ఆయన గాడిద ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా కేకలు వేశారు. అది మిడ్ నైట్ క్రై. ఈ విధంగా కేకలు వేసినప్పుడు ఆ వర్తమానం ఎక్కడి నుంచి ఎవరి ద్వారా వచ్చింది? అది గాడిద మీద వచ్చింది. సో కనుక ట్విన్ టవర్స్ ఈ ఇస్లాం కూల్చివేసినప్పుడు అక్కడ అడ్వెంటిస్ట్ వారికి చివరి వర్తమానము, ఆఖరి హెచ్చరిక వర్తమానము ప్రారంభము అయ్యింది. ఎప్పుడైతే 7వ బోర ప్రారంభమైందో అప్పుడు మనకి చివరి వర్తమానము అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చి ఆ వర్తమానాన్ని ప్రకటించుకుంటున్నాడు. ఈ కాలంలో చివరి వర్తమానం ప్రకటించబడుతుంది. ఆ వర్తమానము ఈ టేబుల్స్ మీద ఉంది. వాటి గురించి మనకి చివరి 3 బోర్లు తెలియచేస్తున్నాయి. భవిష్యత్తులో దీని గురించి ఇంకా మనము విపులంగా నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రవచనాల ద్వారా ఏ విధంగా లోకరాజ్యాలు ఉనికిలోనికి వస్తాయి, ఏ విధంగా పతనమవుతాయో మీరు మాకు ప్రవచనాల ద్వారా బయలుపరిచారు మా ప్రభా. చివరి 3 బోరలు ఈ చివరి అంత్యకాలంలో బైబిల్ ప్రవచనాలను అర్థం చేసుకోవడానికి మాకు పరిపూర్ణంగా ఉపయోగపడుతున్నాయి. అయితే మా తండ్రి వాటిని అవగాహన చేసుకోకుండా అపవాది మా నేత్రములకు గురుడితనం కలుగు చేస్తున్నాడు. అయితే మీ కనికరం చొప్పున, మీ ప్రేమ చొప్పున మళ్ళీ ఈ వర్తమానాలను మీరు మాకు పరిశుద్ధాత్మ వెలుగులో మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. వాటిని అర్థం చేసుకోవడానికి, వాటిని అంగీకరించడానికి మీ ప్రజలందరికీ మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.